హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జిని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా సాంగ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఎన్ ఇమేజ్, తర్వాత తా అక్షరం, తర్వాత చొక్కా ఇమేజ్, తర్వాత గన్ ఇమేజ్, తర్వాత వే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఎంత చక్కగున్నావే సాంగ్ ఫ్రమ్ రంగస్థలం మూవీ. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందె. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పో ఇమేజ్, తర్వాత టీ ఇమేజ్, తర్వాత పిల్ల ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ పొట్టి పిల్ల సాంగ్ ఫ్రమ్ బలగం మూవీ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా పొట్టి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కు అక్షరం, తర్వాత షీ ఇమేజ్, తర్వాత నువ్వు అని రిప్రజెంట్ చేసే ఎమోజీ, తర్వాత కన్ను ఇమేజ్, తర్వాత పడిపోతున్న ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఖుషీ నువ్వు కనబడితే సాంగ్ ఫ్రమ్ ఖుషీ మూవీ. ఖుషీ నువ్వు కనబడితే. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పొయ్యి ఇమేజ్, తర్వాత రా అక్షరం, తర్వాత మామా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ పోయిరా మామా సాంగ్ ఫ్రమ్ కుబేరా మూవీ. పోయిరా మామా. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పాటు ఇమేజ్, తర్వాత టాస్ను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత పిల్ల ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ పట్టాసు పిల్ల సాంగ్ ఫ్రమ్ డీజే టిల్లు మూవీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గో ఇమేజ్, తర్వాత దారి ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత టూర్ నెంబర్, తర్వాత రామచిలక ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ గోదావరి గట్టు మీద రామచిలక వే సాంగ్ ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్న మూవీ.
గోదారి గట్టు మీద రామసలకావే. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గుచ్చుతున్న ఇమేజ్, తర్వాత గులాబీ ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత గా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ గుచ్చి గులాబీలాగా సాంగ్ ఫ్రమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. అరే గుచ్చే గులాబీలాగా నా గుండెలో క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బేబీ ఇమేజ్, తర్వాత హీను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత లవ్ సింబల్, తర్వాత యూ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ బేబీ హీ లవ్స్ యూ సాంగ్ ఫ్రమ్ ఆర్యా 2 మూవీ. Baby, he loves you, he loves you, he loves you so much, baby. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి నిన్ను అని రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత నిన్ను అని రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత చూడటం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ నిన్నిలా నిన్నిలా చూశానే సాంగ్ ఫ్రమ్ తొలి ప్రేమ మూవీ. నిన్నులా నిన్నులా చూసానే కళ్ళలో కళ్ళలో. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఆవు ఇమేజ్, తర్వాత నాన్నను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత వా అక్షరం, తర్వాత ఆవు ఇమేజ్, తర్వాత నాన్నను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత వా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ అవుననవా అవుననవా సాంగ్ ఫ్రమ్ ఓరి దేవుడా మూవీ. అవుననవా అవుననవా అవునన. 10కి 10 ఆన్సర్స్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.